చాలామంది మెసేజెస్ అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారండి. పాపకి సంబంధించి అప్డేట్ ఏమైంది? అసలు ఒకసారి పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పమంటున్నారండి. ఇంకా కొంతమంది డిపార్ట్మెంట్ వారు కేసుని క్లోజ్ చేసేస్తున్నారు అన్నట్లుగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఒకటండి, డిపార్ట్మెంట్ వారు అయితే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. కాకపోతే అది మనకి ఎలా తెలుస్తుందంటే, ఒకసారి పాపకు సంబంధించి ఏమైనా ఆచూకీ దొరికినా లేకపోతే ఆ పాప దొరికినా సరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా తెలియజేస్తారండి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. సో దానికోసం అయితే మనం మాట్లాడుకోవడానికి, మనకు తెలియని విషయాన్ని మనం మాట్లాడుకోకూడదు. కాకపోతే వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా చివరాఖరి ప్రయత్నంగా కూడా ఆల్రెడీ తోట, అంటే పాప వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న తోటలో గడ్డి కూడా తీశారు. ఇది అందరికీ తెలుసు, మన వీడియోలో కూడా చూసాం కదా. అంటే పాప ఇక్కడ ఉంటుందని కాదు, ఏవైనా పట్టీలు కానీ లేకపోతే ఇన్ కేసు ఏమైనా జరిగితే పాప పట్టీలు కానీ లేకపోతే డ్రెస్ కానీ ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయని డిపార్ట్మెంట్ వారు అయితే వాళ్ళు ఎన్ని వేస్లో చేయాలో అన్ని వేస్లోనే చేశారండి. కాకపోతే వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి చిన్న ఆచూకీ కూడా, అంటే చిన్న క్లూ కూడా దొరకడం లేదు దీంట్లో. ఇప్పుడు నేను పాప వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఈరోజు 25వ రోజు. నేను ఇప్పుడు వచ్చిన టైంకి, ఈ టైంకి ఇప్పుడైతే వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఒకసారి ముందు చూపిస్తాను. ఇది పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి. ఈ రోజుకి 25 రోజులు అయితే అవుతుంది, కానీ ఇక్కడైతే ఎవరు లేరండి. ఇప్పుడు నేను పాప వాళ్ళ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు దగ్గర అయితే ఉన్నానండి. పాప ఇక్కడ ఆడుకునేది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మనం రెగ్యులర్గా ఇంకెలా రావడం, వీళ్ళంటికి వీడియో తీయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ కేసు పాప దొరికినా లేకపోతే పాపకు సంబంధించి ఏమైనా ఆచూకీ లభించినా నేనైతే వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను. అంటే డైలీ రావడం, ఇక్కడ మనం ఏం చెప్పకపోయినా, అంటే చెప్పడానికి కూడా ఏమి ఉండదు. ఏవైనా సరే ఇన్ కేసు పాపకు సంబంధించి అప్డేట్ వచ్చిందంటే మాత్రం అప్పుడు ఒక షార్ట్ వీడియోలోనో లాంగ్ వీడియోలోనో చేస్తాను. నేనైతే ఇంకా పాప కోసం కొన్ని ఊర్లు అయితే తిరిగాను కదా. అసలు ఈ పాప వాళ్ళ ఊరున్న లొకేషను, ఇంకా ఈ చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి. అంటే నేను తిరిగినటువంటి ప్లేసెస్. ఇది పాప వాళ్ళ ఊరు, అంటే సిహెచ్ అగ్రహారం. పాప వాళ్ళ ఇల్లు ఈ ఏరియాలో ఉంటుంది. నేను ఈ అగ్రహారంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అడిగానండి. అంటే ఇటు సైడ్ ఈ కొండలు ఉన్నాయి కదా, వీటి మీద ఏమైనా జంతువులు తిరుగుతాయా ఏంటి అని. వాళ్ళైతే ఇప్పుడు ఏం తిరగవని చెప్పారు. అది మనం ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టాం. తర్వాత ఈ ఊర్లో ఒకటే సీసీ క్యామ్ ఉంది, అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వారు తీసుకుని దాన్ని అయితే చాలా క్లియర్, వాళ్ళు వేలో అయితే చెక్ చేశారు. ఇంకా ఈ పాప వాళ్ళ ఊరికి కొంచెం ముందర దొండవాకనే ఒక ఊరు ఉంది. ఈ ఊర్లో అసలు సీసీ క్యామే లేదు. నేను ఈ ఊర్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడి అది వీడియో పెట్టాను. తర్వాత రాపాక్ అనే ఊరు కూడా వెళ్ళాను. ఈ ఊర్లో అయితే సీసీ క్యాము ఇక్కడ కూడా లేదు. ఈ ఊర్లో మొత్తం అంతా అడిగాం కానీ ఇక్కడ కూడా లేదు. అది కూడా ఒక షాప్ దగ్గర ఉందన్నారు. ఆ షాప్ ఎప్పుడు వెళ్ళినా సరే క్లోజ్ చేసే ఉంటుంది. ఇంకా కొడవడపూడి ఉంది. ఈ కొడవడపూడిలో బ్యాంక్ ఉంది. అంటే ఇవన్నీ నేను చేసినటువంటి ఊరు వీడియోలు. తర్వాత కొడవడపూడి ఉంది. ఈ ఊరు కూడా వెళ్ళాం. ఈ ఊరిలో బ్యాంక్లో ఉంది సీసీ క్యామ్, కానీ బ్యాంక్ మనకి ఎవరు కాబట్టి డిపార్ట్మెంట్ వారు తీసుకున్నారు. తర్వాత వెంకటాపురం అని ఇంకో ఊరు ఉంది. ఈ ఊరిలో సీసీ క్యామ్స్ ఉన్నాయి కానీ ఎవరు డేటా ఇవ్వలేదు నాకు. ఇంకా ఈ పాప వాళ్ళ ఊరు నుంచి ఇటు సైడ్ ఉన్న ఊర్లన్నీ కవర్ చేశాను. ఇటు కోటవర్ట్లని, ఇది మండల కేంద్రం అన్నమాట. ఈ రోడ్లో కూడా చాలా ఊర్లు అయితే వెళ్తాయి. ఇటు వెళ్తే నర్సీపట్నం వస్తుంది, ఇటు వెళ్తే అడ్ రోడ్ వస్తుంది. అంటే ఈ అడ్ రోడ్ అంటే ఈ నేషనల్ హైవే అని చూసారు, దీనికి కనెక్ట్ అవుతుంది. ఇది ఈ అడ్ రోడ్కి ఇలాగా, అంటే అడ్ రోడ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ కోటవర్ట్లో చేరుకున్నారంటే ఇటు నర్సీపట్నం వెళ్ళడానికి ఉంది, ఇటు అడ్ రోడ్ వెళ్తే ఇంకా మనం ఇటు వైజాగ్ సైడ్ అని వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు రాజమండ్రి సైడ్ అని వెళ్ళొచ్చు. ఇది ఈ పాట తిరిగాను. తర్వాత ఇటు వచ్చేసి పాపాల ఊరిది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ కుక్క ఇటు సైడ్ వచ్చిందని అనుమానం పెట్టారు కదా, అంటే వీళ్ళ రిలేటివ్స్ చూశారు కదా. ఈ ఏరియా కూడా వెళ్ళాను నేను. ఈ ఏరియా ఇప్పుడు కుక్క ఏ విధంగా వెళ్ళిందో అదే విధంగా వెళ్ళాను. ఈ ఊరు వచ్చాను. ఈ ఊరిలో సీసీ క్యామ్స్ ఏమీ లేవు, కాకపోతే అందరిని అడిగాను. తర్వాత ఈ డీ పోలవరం కూడా వచ్చాను. ఈ డీ పోలవరం ఊరిలో ఇక్కడ ఈ మెయిన్ రోడ్, ఇది డీ పోలవరంకి. ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ ఒక సీసీ క్యామ్ ఉంటే అది చెక్ చేసాం కానీ దాంట్లో ఏమీ రాలేదు. ఆ తర్వాత నందివంప అనే ఊరు ఉంది, గండి నందివంపు. ఈ గండి అంటే ఇది సెంటర్ అన్నమాట ఈ ఊరు రావడానికి. ఈ ఊర్లో కూడా చెక్ చేశాను కానీ ఇక్కడెక్కడ సీసీ క్యామ్స్ లేవు. ఈ నందివంపులో అడిగాం, ఇక్కడే సీసీ క్యామ్స్ లేవు. మొన్న తాటిపాక ఊరు పెట్టాను. ఈ తాటిపాక ఊరిలో ఒకటే క్యామ్ ఉంది, 2 క్యామ్స్ ఉన్నాయి. 2 క్యామ్స్లోనే ఒకటి ఎల్ఐసిది, రెండోది మెకానిక్ సెట్ దగ్గర ఉంది. ఆ మెకానిక్ సెట్ దగ్గర ఉన్నది ఆల్రెడీ పోలీసు వారు తీసుకున్నారు. అయితే ఈ తాటిపాక ఊరు ఎందుకు వెళ్ళానంటే, ఈ తాటిపాక ఊరు వెళ్తే మన వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు, నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు యూస్ కోసం నీకు పని లేదా అన్నట్లుగా పెట్టారు. ఈ తాటిపాక ఊరు వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ ఈ పొలం చూసారా, ఈ పొలంలో తాటిపాక ఊరు నుంచి సుమారుగా 30 నుంచి 40 మంది పనిచేయడానికి వస్తుంటారన్నమాట. అంటే ఈ పొలానికి, ఈ పాప వాళ్ళ ఇల్లు ఉంది సార్, ఈ చుట్టూ ఉన్న పొలానికి తాటిపాక ఊరికి సంబంధం ఉంది. అందువలన ఆ ఊరు వెళ్ళాను. ఈ పాప తప్పిపోయిన రోజు కూడా ఆ ఊరు వాళ్ళు ఏదో పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి వ్యాన్ వేసుకుని వచ్చారు ఈ పాపను వెతకడానికి. అంటే ఆ ఊరు వాళ్ళు చేశారని కాదు, కాకపోతే వాళ్ళందరికీ కూడా పాప తెలిసి అవకాశం ఉంటుంది. ఇన్కేస్ అటు సైడ్ వెళ్తే వీళ్ళు ఏమైనా చెప్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ ఊరు వెళ్ళాను. కాకపోతే చాలామంది కామెంట్స్ అవి పెట్టడం వల్ల ఇంకా, అంటే నేను చేసేది కూడా ఎందుకులే ఇంకా లైట్ తీసుకుందాం అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఈ కోటవర్క్ ఊరుని చూసారా, లేకపోతే నేను నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను ఈ ఊర్లో ఉన్న సీసీ క్యామ్స్ చెక్ చేయడానికి. మొత్తం ఇప్పుడు నేనైతే ఈ అన్ని ఊర్లు కవర్ చేసుకుని వచ్చాను. ప్రతిదీ వీడియో రూపంలో ఉంటుంది. వెంకటాపురం, కొడవలపూడి, రాపాక, దొండవాక, అగ్రహారం ఈ ఊరే కాబట్టి అవసరం లేదు. నందివంపు, గండి, డీ పోలవరం, అటుకు వనపాలెం, అంటే ఇవన్నీ
ఈ ఊరికి చుట్టూ ఉన్న ఊర్లు అన్నమాట. ఇంకా నేను కుదిరితే ఈ నేషనల్ హైవే మీద ఉన్న సీసీ క్యామ్స్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మనకి సపోర్ట్ అంటే నేను నార్మల్గా ఈ వీడియో చేయాలని నాకు లేదు. నేను డైలీ వ్లాగ్ చేసుకున్నా నాకు వ్యూస్ వస్తాయి. కాకపోతే నేను ఒకటే అనుకున్నాను, ఏ వీడియో చేసే బదులు ఈ వీడియో చేస్తే యూజ్ అవుద్ది కదా అని. కాకపోతే అది చాలామందికి నచ్చట్లేదు. అందువల్లనే ఇంకా నేను నిన్న వెళ్ళలేదు, ఈరోజు కూడా ఇంకా ఇక్కడికి డైలీ రావడం బాగోదు, ఇది ఒకసారి అప్డేట్ ఇద్దామనేసి ఇక్కడికైతే వచ్చాను. అలాగే మరొక విషయం అండి, పాప వాళ్ళ అమ్మగారు అంటే డేస్ గడుస్తున్న కొలది ఆవిడకైతే పాపం చాలా బెంగగా ఉందండి. అంటే ఇప్పుడు వరకు వస్తుంది అనుకునేవారు, ఇప్పటికి 25 రోజులు అయిపోతుంది కదా. ఆవిడ హెల్త్ కూడా అంతగా బాగాలేదు. అలాగే పాప వాళ్ళ నాన్నగారు కూడా పాంప్లెట్స్ అవి పంచి పెడుతున్నారండి. అంటే ఏం లేదు, వీళ్ళ పాప వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని మీరు చాలామంది అది ఇది అని కామెంట్స్ పెడుతున్నారు. అది తప్పండి, తెలియకుండా అనకూడదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ అమ్మగారు ఆరోగ్య పరిస్థితి చూడొచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఆ పాప కోసం తిరిగే ప్లేసెస్ కావచ్చు, చాలా దూరం వెళ్తున్నారండి. అంటే పాంప్లెట్స్ పంచి పెడతానే. సో మీరైతే త్వరగా ఎవరిని ఏమనొద్దు, ఎందుకంటే మనం మనిషిని చూసి అనడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఎవరైనా పాపను తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపను మాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా బిడ్డని ఇచ్చేస్తే మీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని, లేదా డిపార్ట్మెంట్ కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా అంటారని భయపడొద్దు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీ ఇంట్లో అక్కనో చెల్లెనో ఒకళ్ళ అమ్మలాగానో భావించి నా బిడ్డని నాకు ఇచ్చి తల్లి బాధను అర్థం చేసుకుంటారని మరి కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఎలా చెప్పాలో, ఇంకా ఎలా రిక్వెస్ట్ చేయాలో నాకైతే తెలియదు. దయచేసి మరీ అడుగుతున్నాను, ఈ వీడియో మీరు చూస్తే కనుక, ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే నా మీద జాలి దయ చూపించి నా బిడ్డని నాకు అప్పగిస్తారని, మా చుట్టుపక్కల ఎక్కడైనా వదిలేస్తారని, లేదంటే డైరెక్ట్గా నాకు అప్పగిచ్చేసిన మీ వరకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఈ వీడియో చేయడానికి కారణం ఒకటేనండి, ఆ పాపని తీసుకెళ్ళిపోయిన వారు ఎవరైనా సరే మా వీడియోని చూస్తే మాత్రం కొంచెం ఆ పాపని సురక్షిత ప్రాంతంలో ఎక్కడైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోండి. పాప కనిపించినప్పటి నుంచి కూడా పాప వాళ్ళ అమ్మగారు అయితే పాప మీద బెంగ పెట్టుకుని చాలా అనారోగ్యంగా ఉన్నారండి. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఏ రోజు ఇంటి దగ్గర ఉండలేదండి, పాప కోసం వెతుకుతున్నారు. ఈ రోజు కూడా వెళ్ళారు. అలాగే మొన్న నేను పాపను వెతుకుతూ యూట్యూబ్ లో ఒక వీడియో అయితే పెట్టానండి, తాటపాకకు సంబంధించింది. దానికి చాలా మంది అయితే నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు. ఎందుకు నువ్వు వెతకడం ఉపయోగం లేదని, అలాగే నువ్వు వ్యూస్ కోసం ఎలా చేస్తున్నావని చాలా మంది అయితే చాలా కామెంట్స్ అయితే పెట్టారు. ఒకటండి, నేను ఈ వీడియో కాకపోతే ఇంకొక వీడియో చేసుకుంటానండి. ఏదో వీడియో చేసే బదులు పాప కోసం వెతికితే ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఉద్దేశంతో చేశాను. మీరంతా అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి రేపు నుంచి నేను కూడా వెళ్ళకూడదని అనుకుంటున్నానండి. ఇంకా ఒక్కటి మాత్రం నిజమండి, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చెడదొబ్బుతారు. అది కొందరు గొప్పతనం.